హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ విందాం పదండి. ఈ స్టోరీ పేరుకు తగ్గట్టే చీకట్లో స్టార్ట్ అవుతుంది. చీకట్లో వెళ్తున్న కార్లో ఇద్దరు అమ్మాయిలు అయితే ఉంటారు. సో ఆ కార్లో ఒక పెద్ద మనిషి కూడా ఉంటాడు. వాడి బుద్ధి మాత్రం అస్సలు బాగుండదు. కారు చీకట్లో వెళ్తుండగా వాడి కళ్ళు పక్కనే ఉన్న అమ్మాయి మీద పడతాయి. వాడి వంకర బుద్ధిని ఆపుకోలేక ఆ అమ్మాయిని తప్పుగా తాకడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అమ్మాయి మామూలుది కాదు. వెంటనే రియాక్ట్ అయ్యి కారు ఆపమని చెప్పేసి అర్ధరాత్రి ఆ నిర్మానుష్యమైన రోడ్డు మీద కారు దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. పాపం ఆ అమ్మాయికి తెలియదు, ఆ కారులో ఉన్న కామాంధుడి నుంచి తప్పించుకున్నా కూడా అంతకంటే క్రూరమైన మృగం తన కోసం వెయిట్ చేస్తుందని. ఆ అమ్మాయి కష్టపడి నడుచుకుంటూ ఇంటికి చేరుకుంటది. అమ్మయ్య, సేఫ్ గా ఇంటికి వచ్చేసా, ఆ విధవ పీడ వదిలేసింది అని ఊపిరి పీల్చుకొని అలా ఫ్రెష్ అవ్వడానికి బట్టలు మార్చుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే ఆమె వెనకాల నుంచి ఒకడు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆమె వెనక్కి తిరిగి చూసే లోపే ఆ దరిద్రుడు ఆమె మీద పడి చాలా దారుణం చేసేస్తాడు. ఆమె అరిచినా కూడా ఆ అరుపులు 4 గోడల మధ్యలే ఆగిపోతాయి. మరుసటి రోజు ఉదయం ఆ అమ్మాయి ఫ్రెండ్, అదే తను కూడా డాన్సరే, సో తను ఇంటికి వచ్చి చూసేసరికి తను చాలా షాక్ అవుతుంది. ఆ అమ్మాయి శివమై పడి ఉంటది. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి జుట్టులో మల్లెపూలు పెట్టి ఉంటాయి. పక్కనే గజ్జలు కూడా పడి ఉంటాయి. ఇది ఎవరో మామూలు హంతకుడు చేసిన పని అయితే కాదు, ఒక సైకో ఆర్టిస్ట్ చేసిన హత్యలా ఉంటది. ఆ ఫ్రెండ్ చాలా భయపడి పోలీస్ స్టేషన్ కి వెళ్లి, నా ఫ్రెండ్ని ఎవరో లేపేశారు సార్, రాండి సార్ అని కాళ్ళ వెళ్ళ పడితే ఆ ఇన్స్పెక్టర్ గారు కనీసం మనిషిలో కూడా వాళ్ళని చూడడు. మీరు రికార్డింగ్ డాన్సర్లు కదా, ఇలాంటివి మీకు కామనే కదా, ఎవడో ఒకడు వచ్చి ఇలా చేస్తారులే, పని చూసుకో అమ్మా అని చెప్పేసి కుక్కను తరిమేసినట్టు తరిమేస్తాడు. పాపం చనిపోయింది ఒక మనిషి అని కూడా చూడకుండా ఆమె చేసే వృత్తిని బట్టి జడ్జ్ చేసేసి న్యాయం చేయకుండా పంపించేశారు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెనక్కి వచ్చేస్తుంది. ఇక్కడే మనకి ఒకటి అర్థమవుతుంది, ఈ కథలో విలన్ హంతకుడు మాత్రమే కాదు, ఈ సమాజం కూడా అని. కట్ చేస్తే ప్రెజెంట్ లోకి వస్తుంది కదా. మన హీరోయిన్ సంధ్యని చూపిస్తారు. ఆమె నిద్రలో గిలగిలా కొట్టుకుంటది. కళ్ళలో ఆమె ఒక సినిమా థియేటర్ లో ఉన్నట్టు, అక్కడ ఏదో తొక్కిసలాట జరిగినట్టు, జనం ఆమెని నలిపేస్తున్నట్టు భయంకరమైన పీడకల వస్తది. అప్పుడే సడన్ గా ఉలిక్కిపడి లేస్తది. ఈ కళ ఆమెని చిన్నప్పటి నుంచి వెంటాడుతూనే ఉంటది. ఏదో పాత గాయం ఆమెని ప్రశాంతంగా నిద్రపోనివ్వట్లేదు. ఇక రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తుంది. సంధ్య ఒక పెద్ద న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తుంది. అక్కడ తన కొలీగ్ క్లోజ్ ఫ్రెండ్ బాబీ పరిచయం అవుతుంది. బాబీ చాలా హుషారుగా ఉండే అమ్మాయి. తను రోజు సంధ్య వెంట పడుతూ, అక్క మనం పాడ్కాస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామని అడుగుతుంది. కానీ సంధ్య ఇప్పుడు అస్సలు ఒప్పుకోదు. ఒక రోజు ఆఫీస్ లో సంధ్యకి చిరాకు తెప్పించే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. వాళ్ళ బాస్ ఆమె చేతిలో ఒక స్క్రిప్ట్ అయితే పెడతాడు. అది చూసి సంధ్యకి మండిపోతుంది. సార్ ఏంటి సార్ ఇది, మనం జర్నలిస్టులమా లేక మసాలా అమ్ముకునే వాళ్ళమా, నిజాలు చూపించకుండా ఇలాంటి పనికి మాలిన గాసిప్ చెప్తామా ఏంటి అని గొడవ పడుతుంది. దానికి బాస్ గాడేమో, చూడు సంధ్య, ఎమోషన్స్ తో పొట్ట నిండదు కదా, మనకు కావాల్సింది టీఆర్పీ రేటింగ్స్ అలాగే డబ్బులు, నీకు ఇష్టమైతే ఇక్కడ చెయ్యి, లేదంటే గెట్ అవుట్ అని చెప్పేసి మొహం మీదే చెప్పేస్తాడు. వాడలా చెప్పగానే సంధ్యకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇక చాలు, నా మనస్సాక్షికి విరుద్ధంగా నేను ఏ పని చేయలేనని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆ క్షణమే జాబ్ కి రిజైన్ చేసేసి బయటకు వచ్చేస్తుంది. జాబ్ మానేసిన వెంటనే తన బాయ్ ఫ్రెండ్ అమర్ దగ్గరికి వెళ్తుంది. అమర్ ఒక కాఫీ షాప్ ఓనర్. వాడికి విషయం చెప్పి, అరే అమర్, నేను సొంతంగా ఇన్వెస్టిగేటివ్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయబోతున్నా, బాబీ కూడా నాతో కలిసి పని చేయబోతుంది, మేము నిజమైన క్రైమ్ స్టోరీస్ ని బయటకు తీస్తామని ఒక ప్లాన్ అయితే చెప్తుంది. అమర్ చాలా మంచివాడు కాబట్టి, సూపర్ ఐడియా బేబీ, నువ్వేం చేసినా నా సపోర్ట్ అయితే నీకు ఉంటుంది అని చెప్పి ధైర్యం చెప్తాడు. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ సంధ్యకి ఒక విషయం గుర్తొస్తుంది. అమర్, రేపు మన ఫ్యామిలీ మీట్ ఉంది కదా, నేను లాస్ట్ టైం బాబీకి నా ఇయర్ రింగ్స్ అలాగే నెక్లెస్ వేసుకోవడానికి ఇచ్చాను, రేపు అవి నాకు కావాలి, బాబీని అడిగి తీసుకుంటానని చెప్తుంది. నెక్స్ట్ డే ఉదయం సంధ్య రెడీ అయ్యి తన ఫ్యామిలీతో కలిసి అమర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇక్కడ మనకి అమర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలుస్తుంది. అమర్ సంధ్య కంటే 2 సంవత్సరాలు చిన్నోడు. పైగా ఇద్దరిది వేరే కాస్ట్ అయినా కూడా ఇద్దరి ఇళ్లలో పెద్దవాళ్ళు చాలా మెచ్యూర్డ్ కాబట్టి ఈ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తారు. అమర్ వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో సంధ్యకి సడన్ గా గుర్తొస్తుంది, అరే బాబీ దగ్గర నా నగల బాక్స్ తీసుకోవడం మర్చిపోయానే అని చెప్పేసి. కానీ అప్పటికే లేట్ అయిపోవడం వల్ల, సర్లే లేట్ అయిపోయింది కదా, ఫంక్షన్ అయ్యాక వెనక్కి వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని చెప్పి లైట్ తీసుకుంటది. కానీ ఈ చిన్న నిర్లక్ష్యమే ఎంత పెద్ద రిగ్రెట్ గా మారుతుందో సంధ్యకి అప్పుడు తెలీదు. అమర్ వాళ్ళ ఇంట్లో అంత పండుగలాగా ఉంటది. అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమర్ వాళ్ళ అమ్మగారు సంధ్య దగ్గరికి వచ్చి కొంచెం ఎమోషనల్ గా మాట్లాడతారు. చూడమ్మా సంధ్య, నా పెళ్ళైపోయాక అమర్ పెరిగాక నేను చాలా ఒంటరిదాన్ని అయిపోయాను. నా బాధ పంచుకోవడానికి కూడా ఎవరూ లేరని కొంచెం బాధపడుతుంది. అప్పుడు సంధ్య కొంచెం భరోసా ఇస్తూ, మీరు అస్సలు బాధపడకండి అత్తయ్య గారు, ఇక నుంచి నేనున్నాను కదా, మనం అత్తా కూడలలాగా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందామని చెప్పేసి ప్రామిస్ చేస్తుంది. కానీ ఆ హ్యాపీనెస్ ఎంతోసేపు నిలవదు. వాళ్ళు ఇంటికి వెళ్తుండగా సడన్ గా బాబీ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమె పరిస్థితి చూస్తేనే ఏదో ఘోరం జరిగిపోయిందని మనకి అర్థమవుతుంది. సంధ్యకి ఏమో చాలా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. వెంటనే కార్ తీసుకుని
బాబీ ఇంటికి ఫాస్ట్ గా వెళ్తుంది. ఆ పని మనిషి వెనకాలే సంధ్య కూడా బాబీ బెడ్రూమ్ లోకి అడుగు పెడుతుంది. అక్కడ కనిపించిన సీన్ చూసి సంధ్యకి మాట రాదు. అక్కడికక్కడే రాయిలా నిల్చుండిపోతుంది. ఎందుకంటే ఎదురుగా బాబీ అలాగే బాబీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూడా అక్కడ శవాలై పడుంటారు. ఎవడో రాక్షసుడు వాళ్ళని మామూలుగా చంపలేదు, చిత్రహింసలు పెట్టి చంపేసినట్టు కనిపిస్తుంది. కానీ ఆ భయంకరమైన సీన్ లో కూడా సంధ్య కళ్ళు బాబీ తల వైపే చూస్తుంటాయి. ఎందుకంటే బాబీ శవం నిండా కూడా అంత రక్తం ఉండగా కూడా ఆమె జుట్టులో మాత్రం తాజాగా ఉన్న మల్లెపూల దండ చాలా చక్కగా అలంకరించి ఉంటది. ఆ పూలు ఆ సీన్ మొత్తం ఎంతో విచిత్రంగా భయంకరంగా ఉంటది. వెంటనే పోలీసులు కూడా వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సంధ్య చాలా బాధపడుతూ ఇన్స్పెక్టర్ తో అంటుంది, సార్ బాబీ నా బెస్ట్ ఫ్రెండ్, నిన్న రాత్రి మాట్లాడాను, కానీ ఈ లోపే ఇలా జరిగిందని చెప్తుంది. కానీ ఆ పోలీసులు సంధ్య ఎమోషన్ ని అసలు పట్టించుకోరు. ఆమెని జస్ట్ ఒక సాక్ష్యంగానే చూసి నువ్వు పక్కకెళ్ళమ్మాయి, మా పని మమ్మల్ని చేసుకునివ్వమని కొంచెం నిర్లక్ష్యంగా మాట్లాడి పంపించేస్తారు. సంధ్య ఇంటికి వస్తుంది కానీ మనసు మాత్రం కూల్ గా ఉండదు. టీవీ ఆన్ చేస్తే తను పని చేసిన పాత ఛానల్ వాళ్ళు బాబీ గురించి చెత్త వార్తలు వేస్తుంటారు. అర్ధరాత్రి ప్రియుడితో కలిసి సరసాలు అని చెప్పేసి బాబీ క్యారెక్టర్ ని బజార్ గీడుస్తారు. అది చూసి సంధ్యకి చాలా కోపం వచ్చేస్తుంది. బాధితులకి న్యాయం చేయాల్సింది పోయి వాళ్ళ మీద నిందలు వేస్తారని చెప్పేసి చాలా కోపం వచ్చేస్తుంది. అదే టైంలో సంధ్య వాళ్ళ బాస్ కాల్ చేసి పిలిపిస్తాడు. ఎందుకంటే సంధ్య వెళ్ళిపోయిన తర్వాత వాడి ఛానల్ రేటింగ్స్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాయి, అంటే కింద పడిపోయాయి. మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వమ్మా అని చెప్పేసి బ్రతిమిలాడతాడు. సంధ్య వాడి మొహం మీదే నో చెప్పేసి వచ్చేస్తుంది. ఇక ఎవరిని నమ్ముకొని లాభం లేదని తనే సొంతంగా రంగంలోకి దిగాలని చెప్పేసి డిసైడ్ అవుతుంది. వెంటనే తన సొంత పాడ్కాస్ట్ చీకట్లోనే స్టార్ట్ చేస్తుంది. పోలీసులు సరిగ్గా వర్క్ చేయట్లేదని సంధ్యకి డౌట్ వచ్చి దొంగచాటుగా మళ్ళీ బాబీ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ క్రైమ్ సీన్ ని చూస్తుంది. అక్కడ నిల్చొని ఒక డిటెక్టివ్ లాగా ఆ రాత్రి ఏం జరిగిందో సీన్ మొత్తం రీక్రియేట్ చేస్తుంది. హంతకుడు ఎలా వచ్చి ఉంటాడు, ఫస్ట్ ఎవరిని కొట్టి ఉంటాడు, బాబీని ఎలా చంపి ఉంటాడు, చివరిగా ఎంతో నిదానంగా ఆర్టిస్ట్ గా ఆ మల్లెపూలని ఆమె జుట్టులో ఎలా పెట్టి ఉంటాడు, ఇదంతా విజువలైజ్ చేసుకుంటుంది. అలా చూస్తుండగా సంధ్యకి ఒక మైండ్ బ్లోయింగ్ క్లూ అయితే దొరుకుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే బాబీ చనిపోవడానికి ముందు సంధ్యతో దిగిన లాస్ట్ ఫోటోలో బాబీ మెడలో ఒక సన్నటి బంగారు గొలుసు ఉంటది. కానీ ఇప్పుడు శవం మెడలో ఆ గొలుసు లేదు. అంటే హంతకుడు తన్ని లేపేశాక ఆ చైన్ ని లేపేశాడని అర్థమవుతుంది. మరోవైపు పోలీస్ వాళ్ళకి ఆ అపార్ట్మెంట్ వెనకాలే బురదలో ఒక ఫుట్ ప్రింట్ దొరుకుతుంది. ఈ రెండు పాయింట్లని సంధ్య కనెక్ట్ అయితే చేస్తుంది. ఎలా అంటే బాబీ చనిపోయిన రోజు ఉదయం సంధ్య అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ గాడు కాళ్ళకి బురద అంటుకుంటుంటే కడుక్కోవడం చూసుంటుంది. సో ఆ బురద కాళ్ళు వాడివే, పైగా ఆ బంగారం చైన్ కోసమే వాడు అలా చేసి ఉంటాడని సంధ్య బలంగా ఫిక్స్ అయిపోతుంది. వెంటనే సంధ్య ఇంటికి వచ్చేసి తన ఫస్ట్ పాడ్కాస్ట్ ని రికార్డ్ చేస్తుంది. బాబీని చంపింది ఎవరో కాదు, ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్. వాడి కాళ్ళకి బురద ఉంది, చైన్ కూడా మాయమైంది. పోలీసులు వెంటనే వాడిని పట్టుకోవాలి అని చెప్పేసి ఆధారాలతో సహా ప్రపంచానికి చెప్తుంది. సంధ్య ఆల్రెడీ ఫేమస్ జర్నలిస్ట్ కాబట్టి ఆ పాడ్కాస్ట్ నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. సోషల్ మీడియా మొత్తం #జస్టిస్ ఫర్ బాబీ అని చెప్పేసి ఊగిపోతుంది. పోలీసుల మీద విపరీతమైన ప్రెజర్ పడుతుంది. సంధ్య చెప్పింది కదా అని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ని స్పీడ్ గా పెంచేస్తారు. ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ గాడు గత 2 రోజుల నుంచి కనిపించట్లేదని తెలుస్తుంది. వాడిని ఎలాగోలా ట్రేస్ చేసి పట్టేసుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిజంగానే వాడి పాకెట్ లో బాబీ మెడలో ఉండాల్సిన ఆ బంగారపు గొలుసు దొరుకుతుంది. అంతే, ఇక పోలీస్ వాళ్ళు ఇంకేం చేస్తారు, ఏం ఆలోచించరు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి కేసు సాల్వ్ అయిపోయింది, ఈ వాచ్మెన్ గాడే హంతకుడు, నగలు దొంగిలించి పారిపోయాడు అని చెప్పేసి అనౌన్స్ చేసేస్తారు. అది చూసి సంధ్య కూడా అమ్మయ్యా నా ఫ్రెండ్ కి న్యాయం జరిగింది, నా వల్లే వాడు దొరికాడని చెప్పేసి కాస్త రిలాక్స్ అవుతుంది. కానీ ఆ హ్యాపీనెస్ ఎంతోసేపు ఉండదు ఫ్రెండ్స్. ఆ అరెస్ట్ అయిన వాచ్మెన్ భార్య ఏడ్చుకుంటూ తన పిల్లల్ని తీసుకుని సంధ్య దగ్గరికి వస్తుంది. తను సంధ్యతో చాలా ఏడ్చుకుంటూ మాట్లాడుతూ, అమ్మ నా మొగుడు దొంగయి ఉండొచ్చు, తన గొలుసుని చూసి కకృతి పడి దొంగిలించి ఉండొచ్చు, కానీ వాడు హంతకుడు కాదు తల్లి, వాడు మనిషిని చంపే రకం కాదు. మీ తొందరపాటు వల్ల సరైన సాక్ష్యం లేకుండా నా భర్తని రేపిస్ట్ని అలాగే హంతకుని చేశారని చాలా ఏడ్చేస్తుంది. ఆ మాటలు సంధ్య గుండెకి బలంగా తాకుతాయి. నిజమేనా, నేను ఆ విషయంలో తప్పు చేశానా, అసలు హంతకుడు ఇంకా బయట తిరుగుతున్నాడా అని సంధ్యకి అనుమానం స్టార్ట్ అవుతుంది. గిల్టీ ఫీలింగ్ తో అలాగే ఉంటుంది. సరిగ్గా అప్పుడే సంధ్య ఫోన్ కి కాల్ అయితే వస్తుంది. లిఫ్ట్ చేస్తే అవతలి వైపు నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపిస్తుంది. హలో సంధ్య, భలేదానివే, నేను ఇంత కష్టపడి ఆర్టిస్ట్ గా హత్యలు చేసేస్తే నా క్రెడిట్ తీసుకెళ్లి ఆ వాచ్మెన్ గడికి ఇచ్చావేంటే, పాపం వాడు అనవసరంగా ఇరుక్కున్నాడు కదా. కానీ నాకు ఇది అస్సలు నచ్చలేదు సంధ్య, నేను చేసిన పనికి పేరు నాకే రావాలి అని చెప్పేసి ఒక సైకో నవ్వు నవ్వుతాడు. అది వినగానే సంధ్య షాక్ అవుతుంది. అంటే వాచ్మెన్
భార్య చెప్పిందంతా నిజమేనా, అసలు రాక్షసుడు ఇంకా బ్రతికే ఉన్నాడా అని చెప్పేసి పాపం తను చాలా షాక్ అవుతుంది. వాడు సంధ్య మీద కూడా నిఘా పెట్టాడని తనకి అర్థమవుతుంది. వాడైతే అంతటితో ఆగడు, ఇంకా మాట్లాడుతూ నాకు చీకటి అంటే చాలా ఇష్టం సంధ్య, ఇదే చీకట్లో నేను ఇంకో హత్య చేయబోతున్నాను, దమ్ముంటే ఆపుకో అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ విసిరి ఫోన్ కట్ చేస్తాడు. సంధ్య లేట్ చేయకుండా వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ కాల్ రికార్డింగ్ వినిపిస్తుంది. పోలీసులు ఆ నెంబర్ ని ట్రేస్ చేస్తే ఒక లొకేషన్ దొరుకుతుంది. ఫుల్ ఫోర్స్ తో అక్కడికి వెళ్తారు. కానీ తీరా చూస్తే అక్కడ ఒక ముసలమ్మ ఉంటది. ఆ కిల్లర్ గాడు ఎంత తెలివైనడు అంటే అలా దారిలో వెళ్తూ వెళ్తూ ఆ ముసలమ్మ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని ఫోన్ చేసి అలా వెళ్ళిపోయాడన్నమాట. అంటే వాడు పోలీస్ వాళ్ళతో సంధ్యతో పిల్లి ఎలక గేమ్ ఆడుతున్నాడన్నమాట. వాడు సామాన్యమైన కిల్లర్ అయితే కాదు, ఒక వేటగాడని మనకైతే అప్పుడు అర్థమవుతుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత సంధ్యకి చాలా భయం పట్టుకుంటుంది. మళ్ళీ ఆ థియేటర్ లో తొక్కిసలాట జరిగిన పీడకల వచ్చి నిద్ర పట్టదు. ఇక్కడే ఉంటే పిచ్చికి పోతుందని కొన్నాళ్ళు సిటీకి దూరంగా వెళ్దామనుకుంటుంది. అమర్ని తీసుకుని గోదావరి జిల్లాకి బయలుదేరుతుంది. అయితే అక్కడికి వెళ్ళడానికి ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉంది ఫ్రెండ్స్. సంధ్య పాడ్కాస్ట్ ని విని అక్కడి నుంచి ఒక పెద్దావిడ సంధ్యకి కాల్ చేసి రమ్మని పిలిచింది. ఆ హంతకుడి గురించి నాకు తెలుసని చెప్పి ఇంటిచ్చుంటుంది. సంధ్య అమర్ ఆ గోదావరి జిల్లాకి వెళ్లి ఆ ఆవిడ ఇంటికి వెళ్తారు. ఆవిడని చూడగానే ఎందుకో ఒక తెలియని బాధ కలుగుతుంది. ఆవిడ ఒక షాకింగ్ నిజం చెప్తుంది. అమ్మ సంధ్య, ఇప్పుడు బాబీకి ఏదైతే జరిగిందో కొన్ని సంవత్సరాల క్రితం నేను వయసులో ఉన్నప్పుడు కూడా నాకు సేమ్ ఇలాగే జరిగిందమ్మా అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆవిడ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దుర్మార్గుడు లోపలికి వచ్చి ఆమెని గట్టిగా పట్టుకుని అఘాయిత్యం చేయడానికి ట్రై చేశాడు. తనని చంపడానికి రెడీ అవుతూ జేబులో నుంచి కొన్ని మల్లెపూలు తీసి ఆమె జుట్టులో పెట్టడానికి ట్రై చేస్తూ ఉండగా అప్పుడే ఉయ్యాలలో పడుకుని ఉన్న ఆమె చంటి పిల్లాడు గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఆ ఏడుపు విని జనాలు వచ్చేస్తారేమో అని అతను భయపడిపోయి ఆ కిల్లర్ గాడు ఆమెని సగం చచ్చిన స్థితిలో వదిలేసి పారిపోయాడు. ఆ రోజు నా బిడ్డ కనుక ఏడవకపోయి ఉంటే ఈ పాటికి నేను కూడా బాబీలాగే ఫోటోలో దండ వేసుకుని ఉండేదాన్ని అని చెప్పేసి ఆవిడ చాలా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది వినగానే సంధ్యకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే ఆ సైకోగాడు ఈ రోజు మొదలు పెట్టలేదు, కొన్ని ఏళ్ల క్రితం నుంచే ఈ మల్లెపూల మడ్డలు చేస్తున్నాడన్నమాట. వీడొక సైకో కిల్లర్ అని మనకైతే అర్థమవుతుంది. పాపం ఆవిడ ప్రాణాలతో బయటపడింది నిజమే, కానీ ఆమె బ్రతుకు మాత్రం చచ్చిపోయింది. ఎందుకో తెలుసా, ఆమె సొంత భర్త ఆమెని నమ్మలేదు. పరేవాడి చేతిలో నలిగిపోయావు, నువ్వు మైల పడిపోయావు అని నిందించి కట్టుకున్న భార్యని కన్న బిడ్డని రోడ్డు మీద గంటేశాడు. అప్పటి నుంచి ఆవిడ ఆ అవమానాన్ని భరిస్తూ ఒంటరిగా బ్రతుకుతుంది. ఇది వినగానే సంధ్యకి ఆ మల్లెపూలగాడి సైకో ప్యాటర్న్ మొత్తం అర్థమైపోతుంది. వాడు ఈ రోజు మొదలు పెట్టలేదు, 90s నుంచే ఈ పని కానిచ్చేస్తున్నాడు. వాడి స్టైల్ ఏంటంటే ఫస్ట్ అఘాయిత్యం చేస్తాడు, ఆ తర్వాత చంపేస్తాడు, చివరికి ఆర్టిస్ట్ లాగా తలలో మల్లెపూలు పెడతాడన్నమాట. అంతేకాదు వాడు దొరకకుండా ఉండడానికి ప్రొడక్షన్ కూడా వాడుతున్నాడు. అందుకే ఇన్నాళ్ళుగా వాడి DNA దొరకలేదు. సంధ్య తన బాస్ హెల్ప్తో లోకల్ పోలీసుల నుంచి పాత ఫైల్స్ అన్ని బయటకు తీస్తుంది. అందులో లలిత అనే ఆవిడ కేసు కూడా ఉంటది. సంధ్య లలితని కలవడానికి వెళ్తే లలిత అసలు నోరు విప్పదు, ఎందుకంటే తనకి చాలా భయం. అలాగే అవమానం జరిగింది కాబట్టి తనైతే చప్పుడు చేయదు. చివరికి లలిత వాళ్ళ మామయ్య అసలు నిజం చెప్తాడు. ఆ రోజు లలిత తన భర్తతో సంతోషంగా ఉండగా ఆ సైకోగాడు ఇంట్లోకి దూరి లలిత కళ్ళ ముందే ఆమె భర్తని పైకి పంపించేశాడు. ఆ తర్వాత లలిత మెడలో ఒక ఆవు గంట కట్టేసి తలలో మల్లెపూలు పెట్టేసి ఆమెని అలా రేప్ చేసేశాడు. అప్పుడు లలిత పోలీసులకి చెప్తే పరువు పోతుందని భయపడి సైలెంట్ గా ఉండిపోయింది. ఇది వినగానే సంధ్యకి తన చిన్ననాటి చేదు జ్ఞాపకం అయితే గుర్తొస్తుంది. చిన్నప్పుడు సంధ్య వాళ్ళ నాన్నతో ఫస్ట్ టైం సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ లో జనం రద్దీగా ఉన్న టైంలో కొంతమంది విధవలు ఆమె ఒంటి మీద చేతులు వేశారు. ఇంటికి వచ్చి ఆ విషయం చెప్తే వాళ్ళ అమ్మ సంధ్య నోరు మూయించేసింది. నీ పరువు పోతుంది, నలుగురికి తెలిస్తే మనకే అవమానం అని చెప్పేసి భయపెట్టేసింది. అప్పటి నుంచే సంధ్యకి ఆ థియేటర్ పీడకలలు స్టార్ట్ అయ్యాయి. సొసైటీకి భయపడి మౌనంగా ఉండిపోవడం ఎంత నరకమో సంధ్యకి బాగా తెలుసు. అందుకే లలిత మౌనాన్ని అర్థం చేసుకుంటది. ఇక లాభం లేదని సంధ్య మళ్ళీ ఆ పాడ్కాస్ట్ ని స్టార్ట్ చేస్తుంది. గోదావరి జిల్లాలో జరిగిన ఘోరాలన్నిటినీ అలాగే లలిత స్టోరీని ప్రపంచానికి చెప్తుంది. ఆ మల్లెపూల సైకోగాడు మళ్ళీ వచ్చేశాడు, బాబీని లేపేసింది కూడా వాడే, అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తది. ఈ పాడ్కాస్ట్ దెబ్బకి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. హ్యాష్టాగ్ చీకట్లో ట్రెండ్ వైరల్ అవుతుంది. పోలీస్ వాళ్ళ మీద ప్రెజర్ పడడంతో ఆ ఇన్నోసెంట్ వాచ్మెన్ ని జైలు నుంచి వదిలేస్తారు. కానీ ఇక్కడే మన సెకండ్ విలన్ అయితే ఎంట్రీ ఇస్తాడు. వాడు మరెవరో కాదు, ఇప్పుడు డిఐజీగా ఉన్న రాజమణి. వాడు మీడియా ముందుకు వచ్చేసి ఇవన్నీ ట్రాష్, బాబీ కేసుకి పాత కేసులకి సంబంధం లేదు, సంధ్య ఫేమస్ కావడానికి ఇలాంటి కట్టుకథలు చెప్తుందని బుకాయిస్తాడు. ఇప్పుడు సంధ్య తను చెప్తున్నవన్నీ నిజాలు అని ప్రూవ్ చేసుకోవాలి అంటే ఆ బాధితుల్ని మీడియా ముందుకు తేవాల్సిందే అని ఫిక్స్ అవుతుంది. సంధ్య ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తుంది. లలితని వాణిని రమ్మని బ్రతిమిలాడుతుంది. కానీ చివరి నిమిషంలో వాళ్ళిద్దరూ హ్యాండ్ ఇచ్చేస్తారు. మళ్ళీ సొసైటీ ముందు దోషులుగా నిలబడలేక తమ ప్రైవసీని కాపాడుకోవడానికి వాళ్ళు రామని చెప్పేస్తారు. ప్రెస్ మీట్ లో అందరూ సంధ్యని చూసి నవ్వుతుంటారు. సాక్షులేమో లేరు, ఇదంతా ఫేక్ అని చెప్పేసి అంటుంటారు. సంధ్య ఓడిపోతుంది అనే టైంలో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లోకి ఇద్దరు అమ్మాయిలు నడుచుకుంటూ వస్తుంటారు. వాళ్ళని చూడగానే
అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళెవరో కాదు, సినిమా స్టార్టింగ్ లో ఆ సైకోగాడి చేతిలో చనిపోయింది అనుకున్నామే ఆ డాన్సర్ లచ్చి, ఆమె ఫ్రెండ్ రాణి. అవును ఫ్రెండ్స్, లచ్చి చనిపోలేదు. ఆ రోజు సైకోగాడు ఆమెపై అలా చేసేసి చనిపోయింది అనుకుని వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత రాణి వచ్చి చూస్తే లచ్చికి ఇంకా ఊపిరాడుతూనే ఉంటుంది. ఆ ప్రెస్ మీట్ లో లచ్చి అసలు నిజం చెప్తుంది. ఆ రోజు తనని అలా చేసి చంపడానికి ట్రై చేసింది ఎవరో తనకి తెలియదు, కానీ అప్పట్లో తన కేసుని తొక్కేసింది మాత్రం ఆ ఇన్స్పెక్టర్ రాజు, అంటే ఇప్పుడున్న డిఐజీ గాడే అని చెప్తుంది. ఆ రోజు పొలిటీషియన్ మీద అనుమానం ఉందని చెప్తే వాడి దగ్గర డబ్బులు దొబ్బేసి వాళ్ళని ఊరు నుంచి పంపించేశారు. ఈ నిజం బయటపడగానే డిపార్ట్మెంట్ ఆ డిఐజీ గాడిని సస్పెండ్ చేసి పారేస్తుంది. వాడి పాపం పండిపోయింది. కానీ అసలు కిల్లర్ గాడు మాత్రం ఇంకా ఆగుతాడా? వాడు సంధ్యకి ఒక లొకేషన్ పంపిస్తాడు. పోలీసులు అలాగే సంధ్య అక్కడికి వెళ్లి చూస్తే గుండెలు తరుక్కుపోయే సీన్ ఉంటుంది. అక్కడ ఇంకో జంటని అతి దారుణంగా లేపేసుంటాడు. సేమ్ వాడి సిగ్నేచర్ స్టైల్లోనే అబ్బాయి మెడలో ఆవుగంట, అమ్మాయి జుట్టులో మల్లెపూల దండ. అంటే వాడు పోలీసులకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాడన్నమాట. ఇక డిఐజీ సస్పెండ్ అయ్యాక కేస్ ఆనందిత అనే సిన్సియర్ లేడీ ఆఫీసర్ చేతికైతే వచ్చేస్తుంది. ఆనందిత క్రైమ్ సీన్ చూసి పాత రికార్డ్స్ వెతికితే పోలీసుల నిర్లక్ష్యం క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే ఈగో పక్కన పెట్టేసి సంధ్య, నువ్వు నాకు హెల్ప్ చేయి, మనిద్దరం కలిసి వాడిని పట్టేసుకుందామని సంధ్యతో చేతులు కలుపుతుంది. ఇక్కడ సంధ్య ఒక సూపర్ లాజిక్ అయితే చెప్తుంది. మేడం, ఆ కిల్లర్ గాడు అలా చేసేటప్పుడు ప్రొటెక్షన్ వాడుతున్నాడు అంటే వాడు చదువుకున్నాడు. అలాగే 20 ఏళ్ల నుంచి వేరే వేరే ఊర్లలో ఇలా చేస్తున్నాడంటే వాడిది ఖచ్చితంగా ట్రాన్స్ఫరబుల్ జాబ్ అయి ఉంటుంది. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యే ఆఫీసర్ అయి ఉండొచ్చు అని చెప్పి గెస్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళకి లక్ కలిసి వస్తుంది. రీసెంట్ గా చనిపోయిన ఒక అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డాక్టర్స్ ఒక క్లూ అయితే ఇస్తారు. ఆ అమ్మాయి గొంతులో లోతుగా ఇరుక్కుపోయిన ఒక వెంట్రుక దొరుకుతుంది. అది ఖచ్చితంగా ఆ కిల్లర్దే. సో ఫైనల్ గా పోలీసుల దగ్గర వాడి డిఎన్ఏ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆ డిఎన్ఏ ఎవరితో మ్యాచ్ చేయాలి? అందరి అనుమానం ఫస్ట్ ఆ పొలిటీషియన్ మీద, ఆ తర్వాత ఆ విలేజ్ హెడ్ కొడుకు చిన్వర్ గాడి మీద ఉంటది. వాడి రికార్డు కూడా అస్సలు బాగుండదు. సో సంధ్య ఆనందిత కలిసి ఒక ప్లాన్ వేస్తారు. సంధ్య ఏదో సాకుతో వాడి ఇంటికి వెళ్లి వాష్రూమ్ లో వాడు వాడేసిన టూత్ బ్రష్ ని దొంగలిస్తుంది. దాన్ని ల్యాబ్ కి పంపి టెస్ట్ చేస్తే సీన్ అంతా రివర్స్ అవుతుంది. వాళ్ళకి దొరికిన వెంట్రుక డిఎన్ఏ ఈ టూత్ బ్రష్ డిఎన్ఏ అస్సలు మ్యాచ్ అవ్వదు. అంటే కిల్లర్ వాడు కాదని అర్థమవుతుంది. మళ్ళీ కథ మొదటికి వచ్చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ డెడ్ ఎండ్ కి వచ్చేసరికి మనోళ్ళు నిరాశ పడిపోతారు. కానీ ఆ కిల్లర్ గాడికి మాత్రం ఆ ఆట భలే మజా ఇస్తుంటది. వాడు పోలీస్ స్టేషన్ కి ఒక పార్సల్ అయితే పంపిస్తాడు. అది ఓపెన్ చేస్తే ఇందులో ఒక గజ్జే ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లో ఇలా ఉంటుంది: నన్ను పిరుకోవాలనుకుంటున్నారా ఏంటి? నేను మీ మధ్యలోనే ఉన్నాను, మీతో పాటే గాలి పీల్చుకుంటున్నా. నేను చెప్పాను కదా ఇంకో హత్య చేస్తానని, ఆల్రెడీ చేసేసాను, వెళ్ళి చూసుకోండి అని చెప్పేసి వెటకారంగా చెప్తాడు. వాడు చెప్పినట్టే సిటీలో ఇంకో మూలన సేమ్ మల్లెపూల ప్యాటర్న్ లోనే ఇంకో అమ్మాయి శవం దొరుకుతుంది. పోలీసులకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంత సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే ఇటు పక్క సంధ్య పెళ్లి పనులు కూడా స్టార్ట్ అవుతాయి. సంధ్య అమర్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆమె మనసు మాత్రం ఆ కేసు మీదే ఉంటది. ఒకరోజు రాత్రి సంధ్య ఇంట్లో ఉండగా ఎవరో కిటికీ మీద బాటిల్ విసిరి పారిపోతారు. ఈసారి సంధ్య అసలు భయపడదు. వాడిని చేస్ చేసి పట్టుకొని చితక్కొడుతుంది. తీరా చూస్తే వాడు ఆ సీరియల్ కిల్లర్ కాదు ఫ్రెండ్స్. వాడు గోదావరి జిల్లా బాధితురాలు వాణి కొడుకు. వాణ్ణి చూశాక సంధ్యకి షాక్ తగులుతుంది. నువ్వెందుకు రా నన్ను చంపడానికి వచ్చావు అని అడిగితే వాడు బాధపడుతూ చెప్పే మాటలు సంధ్యని చాలా బాధ పెడతాయి. నీ వల్ల, నీ పాడ్కాస్ట్ వల్ల మా బ్రతుకులు నాశనమైనాయి. ఊర్లో వాళ్ళందరూ మా అమ్మని వేలు పెట్టి చూపిస్తున్నారు, నన్ను బ్యాడ్ గా తిడుతున్నారు. ఆ రోజు చచ్చిపోయిన బాబీ అదృష్టవంతురాలేమో, ఒక్కసారి చచ్చింది. కానీ మా అమ్మ ప్రతిరోజు చస్తూనే ఉంది. నువ్వు మాకు అన్యాయం చేయలేదు సంధ్య, నరకం చూపిస్తున్నావు అని చెప్పేసి చాలా ఏడుస్తాడు. ఆ మాటలు సంధ్యకి బలంగా తాకుతాయి. బాధితులకి న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళని సొసైటీ ముందు దోషులుగా నిలబెట్టానా? మౌనంగా ఉండడమే కరెక్టేమో అని చెప్పేసి గిల్టీగా ఫీల్ అవుతుంది. ఇక ఈ ఇన్వెస్టిగేషన్ తన వల్ల కాదని కేసుని వదిలేసి పెళ్లి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. సంధ్య అమర్ల పెళ్లి జరిగిపోతుంది. కానీ ఇటు పక్క ఆనందిత మాత్రం అస్సలు వదలదు. సంధ్య ఇచ్చిన ఐడియా ఫాలో అవుతూ గత 20 ఏళ్లలో గోదావరి జిల్లాలో పనిచేసి వేరే ఊర్లకి ట్రాన్స్ఫర్ అయిన వేలాది మంది గవర్నమెంట్ ఉద్యోగాల డేటాని తెప్పించుకొని మరీ జల్లెడ పట్టడం స్టార్ట్ చేస్తుంది. సంధ్య పెళ్లి జరిగి పార్టీ చేసుకుని ఫుల్ ఖుషిలో ఉన్న టైంలో అమర్కి ఒక పిడుగు లాంటి వార్త తెలుస్తుంది. వాళ్ళ అమ్మ అంటే సంధ్య వాళ్ళ అత్తగారు పద్మ మెట్ల మీద నుంచి జారిపడి చనిపోయిందంట. అమర్ అలాగే వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఏడుస్తుంటారు. కానీ మన సంధ్యకి మాత్రం ఎందుకో ఇది యాక్సిడెంట్ లా అనిపించదు. ఆవిడ బాడీని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. ఇది కూడా ఆ సీరియల్ కిల్లర్ పనేనా? పోస్ట్ మార్టం చేయిద్దామని అమర్ని అడిగితే అప్పటికే తల్లిపోయిన బాధలో ఉన్న అమర్కి చాలా మండిపోతుంది. నీకు పిచ్చి పడిందా సంధ్య? మా అమ్మ చనిపోయింది, నీకు అన్ని క్రైమ్ లాగే కనిపిస్తాయా అని చెప్పేసి పోస్ట్ మార్టం లేకుండానే అంత్యక్రియలు చేసేస్తాడు. ఇదే టైంలో పోలీస్ స్టేషన్ లో ఆనందితకి తిరుచి నుంచి ఒక కాల్ అయితే వస్తుంది. అక్కడ కూడా కొన్నేళ్ల క్రితం సేమ్ ప్యాటర్న్ లో, అంటే మల్లెపూలు గజ్జల ప్యాటర్న్ లోనే మర్డర్స్ జరిగాయంట. ఆ ఫైల్స్ అన్ని చెక్ చేస్తుంటే ఆనందితకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. కానీ అసలు నిజం బయటపడేది మాత్రం సంధ్య ఇంట్లోనే. సంధ్య డల్ గా
కూర్చుని ఉండగా తన అత్తగారు బ్రతుకున్నప్పుడు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. ఒకసారి పద్మగారు ఒక పాత బొమ్మని చూపించి, సంధ్య నాకెవరూ లేనప్పుడు ఈ బొమ్మే నాకు ఫ్రెండ్ అని చెప్పారు. ఎందుకో సంధ్యకి ఆ బొమ్మని చూడాలనిపిస్తుంది. వెళ్ళి ఆ బొమ్మని చేతిలోకి తీసుకుంటే అది ఉండాల్సిన బరువు కంటే చాలా ఎక్కువగా బరువు ఉంటది. అనుమానం వచ్చి ఆ బొమ్మని ఓపెన్ చేసి చూస్తే సంధ్య మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ బొమ్మ పుట్టలో రకరకాల ఆడవాళ్ళ నగలు దాచి ఉంటాయి. అందులో సంధ్యకి బాగా తెలిసిన నగలు కూడా ఉంటాయి. అవి మరెవరివో కాదు, బాబీ చనిపోక ముందు సంధ్య తనకి ఇచ్చిన ఆ బంగారు జుంకాలు, గొలుసు, బాబీ శవం మీద మాయమైన నగలు ఇప్పుడు తన అత్తగారి బొమ్మలో ఉన్నాయి. దీన్ని బట్టి సంధ్యకి భయంకరమైన నిజం అర్థమవుతుంది. హంతకుడు బయట ఎక్కడో లేడు, తన ఇంట్లోనే ఉన్నాడని. వాడు మరెవరో కాదు, తమ సొంత మామగారు అమర్ వాళ్ళ నాన్న రావు గారు. పద్మ గారికి తన భర్త చేసే ఈ ఘోరాలు తెలిసిపోయి ఉంటాయి. అందుకే సాక్ష్యంగా ఆ నగల్ని బొమ్మలో దాచేసింది. ఆ విషయం రావుకి తెలిసి తన భార్యని కూడా మెట్ల మీద నుంచి తోసేసి చంపేశాడు. సరిగ్గా అదే టైంకి ఆనందిత నుంచి సంధ్యకి కాల్ వస్తుంది. సంధ్య, మేము పాత రికార్డ్స్ అన్ని చెక్ చేశాం. గోదావరిలో హత్యలు జరిగినప్పుడు, అలాగే వివిధ ప్లేసుల్లో హత్యలు జరిగినప్పుడు ఆ 2 చోట్ల డ్యూటీ చేసిన గవర్నమెంట్ ఆఫీసర్ ఒక్కడే, అతనే రావు. మేము అతన్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నామని చెప్తుంది. సంధ్య షాక్ లోనే ఉండగానే వెనకల నుంచి రావుగాడు వస్తాడు. సంధ్య ఫోన్ లో మాట్లాడుతున్న మాటలన్నీ వాడు వినేసి ఉంటాడు. సో వాడి బండారం మొత్తం బయట పడిపోయిందని వాడికి అర్థమవుతుంది. సో ఇక వెంటనే మృగంలాగా మారిపోయి సంధ్య మీద దాడి చేస్తాడు. సంధ్య కూడా ఒక ఆడపులిలాగా వాడి మీద విరుచుకుపడుతుంది. అలా వాళ్ళిద్దరు కొట్టుకొని కింద పడిపోతారు. కరెక్ట్ టైంకి ఆనందిత పోలీస్ టీం వచ్చి తలుపులు బద్దలు కొట్టుకుని రావు గారిని అరెస్ట్ చేస్తారు. అమర్కి తన తండ్రి హంతకుడని తెలిసి షాక్ లో ఉండిపోతాడు. స్టేషన్ లో రావు గారు ఫస్ట్ నోరైతే విప్పడు. కానీ సంధ్య వాడి చిన్నప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి చూపించగానే వాడి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. అప్పుడు వాడు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రావు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ పిన్ని దగ్గర పెరిగాడంట. ఆవిడ చాలా అందంగా ఉండేది. ఎప్పుడు కాళ్ళకి పట్టీలు, తలలో మల్లెపూలు పెట్టుకునేది. రావేమో ఆవిడని దేవతలాగా చూసేవాడు. కానీ ఆవిడ మాత్రం రావుని ఒక వస్తువులా వాడుకుంది. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా లైంగికంగా వేధించేది. ఒక్కసారి మాత్రమే కాదు, అలా ప్రతిరోజు అలా లైంగికంగా వేధించేది. ఒకరోజు వాళ్ళ బాబాయ్ చూసేసరికి ఆవిడ ప్లేట్ ఫిరాయించేసి వీడే నా మీద అఘాయిత్యం చేస్తున్నాడు అని రావు మీద నింద వేసింది. ఆ దెబ్బతో రావులో ఉన్న అమాయకత్వం చచ్చిపోయి రాక్షసుడు నిద్రలేచాడు. అక్కడే ఆవుని కట్టేసి ఉన్న ఇనుప గొలుసుతో వాళ్ళ బాబాయ్ని లేపేసి ఆ తర్వాత వాళ్ళ పిన్నిని కూడా లేపేసి అలా పైకి పంపించేశాడు. అప్పటి నుంచి వాడికి ఆడవాళ్ళంటేనే అసహ్యం. ఎవరైనా మల్లెపూలు పెట్టుకున్న గజ్జెల శబ్దం వినిపించినా వారిలో తన పిన్నిని చూసుకొని పగతో అలా చేసేసి పైకి పంపించేవాడు. బాబీని ఎందుకు చంపావురా అని అడిగితే, ఆ రోజు బాబీ తన కొత్త గజ్జలు నాకు చూపించింది. ఆ శబ్దం వినగానే నాకు మా పిన్ని గుర్తొచ్చింది. కోపం ఆపుకోలేక లేపేశా అని చెప్పి కూల్గా చెప్తాడు. ఇక వాళ్ళ ఆవిడ పద్మకి కూడా నిజం తెలిసిపోవడంతో ఆమెను కూడా లేపేశాడు. చివరిగా సంధ్య మాట్లాడుతూ, ఇంతమందిని పైకి పంపించేశావు కదా, నీకు కొంచెమైనా రిగ్రెట్ లేదా అని అడిగితే రావు ఒక సైకో నవ్వుతాడు. నాకెందుకు రిగ్రెట్ మేడం, నాకు మతిమరుపు వ్యాధి ఉంది. రేపటికల్లా నేను చేసినవన్నీ మర్చిపోతాను. నా బ్రెయిన్ లో జ్ఞాపకాలు పోయినా ఆ పగ మాత్రం పోదు. ఇప్పుడు నాకు శిక్ష పడినా కూడా నేను మర్చిపోతాను. సో నాకేం బాధ లేదని చెప్తాడు. ఇక వాడికి కోర్టు జీవిత ఖైదు విధిస్తుంది. అలా సంధ్య ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకొని బాధితులకి న్యాయం చేసేసింది. కానీ సొంత మామగారే ఇంత పెద్ద సైకో అని తెలిసి షాక్ లో మిగిలిపోతుంది. ఇది ఫ్రెండ్స్ చీకట్లో సినిమా. మీకు స్టోరీ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.